తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు ఈరోజు తెలంగాణలో జైన మతం. తెలంగాణలో జైన మతం ఏ విధంగా ప్రవేశించింది? ఏ విధంగా తెలంగాణలో జైన మతం విస్తరించింది? తర్వాత తెలంగాణలో జైన మతాచార్యులు ఎవరు? తెలుగు ప్రాంతాల్లో జైన మతాచార్యులు ఎవరు? తర్వాత మనకు ముఖ్యంగా జైన కేంద్రాలు, తెలంగాణలో ప్రధాన జైన కేంద్రాలు ఏవి అనే అంశాల గురించి వివరించడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా వివిధ పోటీ పరీక్షల్లో బౌద్ధ జైన మతాల గురించిన ప్రశ్నలు ప్రత్యేకంగా అడుగుతున్నారు. వివిధ చాప్టర్స్లో పేర్కొన్న విధంగా వివిధ సిలబస్లో చాప్టర్స్లో ఈ అంశాలు ముఖ్యమైన అంశాలు అంటే కొద్ది డెప్త్ అంశాలు జైన మతానికి సంబంధించిన అంశాలు పేర్కొనలేదు. కాబట్టి ఇక్కడ ఈ వీడియో మరి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సౌకర్యార్థము ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. మనకు జైన మతం అనేది ఎవరు స్థాపించాలన్న విషయానికి వస్తే, జైన మతం మనకు తీర్థంకరులను పేర్కొంటుంది. తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటడానికి వారధి నిర్మించిన, వారధి అంటే బ్రిడ్జ్, అంటే జీవన స్రవంతి అంటే మనిషికి మోక్ష మార్గాన్ని చూపడానికి ఒక సాధనాన్ని చూపించిన వారిని జైన మతస్థులు అని అన్నారు. ఈ విధంగా జైన మతస్థులు మనకు అనేక మంది తీర్థంకరులను పేర్కొంటుంది. ఈ జైన మతస్థులలో అనేక మంది తీర్థంకరులను పేర్కొంటుంది. మనకు ఈ విధంగా జైన మత తీర్థంకరులలో మనకు 24 మంది తీర్థంకరులు ఉన్నారు. మొట్టమొదటి వాడు వృషభనాథుడు, తర్వాత 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు మహావీరుడు. వృషభనాథుడు, పార్శ్వనాథుడు, తర్వాత మహావీరుడే ముఖ్యమైన వాళ్ళు. మిగిలిన వాళ్ళకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అయితే మనకు ఇక్కడ వృషభనాథుడు మొట్టమొదటి వాడు, తర్వాత పార్శ్వనాథుడు 23వ వాడు అయిన పార్శ్వనాథుడు ఏం చెప్పాడంటే, మనకు జైన మతం గురించిన సమాచారం ఏం చెప్పాడంటే, మనకు 4 జైన సిద్ధాంతాలు పార్శ్వనాథుడు చెప్పడం జరిగింది. అదేంటంటే దొంగతనం చేయరాదు, జీవహింస చేయరాదు, అబద్ధం ఆడరాదు, ఆస్తిపాస్తులు ఉండరాదు అనే 4 సిద్ధాంతాలను ఆయన బోధించాడు. తర్వాత మనకు ఈ విధంగా బోధించి ఆయన జైన మత సిద్ధాంతాలను ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత 24వ తీర్థంకరుడైన మహావీరుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఈ 4 సూత్రాలకు బ్రహ్మచర్యం అనే ఒక నూతన సూత్రాన్ని చేర్చాడు. ఈ విధంగా ఈ బ్రహ్మచర్యం చేర్చేటప్పటికి ఇవి జైనుల యొక్క పంచవ్రతాలని అంటారు. అంటే 5 సిద్ధాంతాలు జైనములకు సంబంధించిన పంచవ్రతాలు అంటారు. మరి జైన మతం ఏం చెప్తుందంటే, జైన మతం అనేది జీవహింస చేయరాదని చెప్తుంది. తర్వాత మనకు అన్నీ కూడా జీవులే, ప్రతిదీ కూడా జీవి అని చెప్తుంది, జీవహింస చేయరాదని చెప్తుంది. మరి జీవి యొక్క మోక్షం ఏ విధంగా సాధించాలంటే, జీవి చస్తూ పుడుతూ సంసారాలు అవుతున్నారని చెప్తుంది. అంటే ఒక్కొక్క జీవి పుడుతూ మళ్ళీ చచ్చిపోతున్నారు. ఇదే జీవ ప్రక్రియ జరుగుతుంది. ఈ జీవ ప్రక్రియ అనేది ఉండకూడదు. మరి పుట్టడం చావడం అనేది ప్రక్రియ ఉండకూడదు. మరి పుడుతూ చావడానికి గల కారణం ఏంటంటే, మనిషి యొక్క కర్మే దీనికి కారణమని అని చెప్పడం జరిగింది. మనిషి కర్మ అంటే మనిషికి క్రోధ లోభ మొహాదులు ఉండడమే కర్మ ఏ విధంగా వస్తుంది? మనిషికి క్రోధ లోభ మొహాదులు ఉండడమే కర్మకు కారణం అని చెప్తుంది. కర్మను నివారించగలిగితే మనిషికి మోక్షం లభిస్తుందని జైన మతం చెప్తుంది. జైన మతాల్లో మనకు 4 సూత్రాలను పార్శ్వనాథుడు ఏర్పాటు చేస్తే, 5వ సూత్రాలను బ్రహ్మచర్యాన్ని మహావీరుడు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా పంచవ్రతాలు అంటారు. ఈ విధంగా పంచవ్రతాలను మనిషి ఆచరించాలి. పంచవ్రతాలను ఆచరించేటప్పుడు మనకు తపస్సు చేయాలి. తపస్సు అంటే శీతావాత తపాలకు తట్టుకోవడం. శీత అంటే చలి, ఎండ, వాన అనే దానికి పట్టించుకోకూడదు. ఈ విధంగా మనకి చివరికి సల్లేఖన వ్రతం అనే నూతన ఆచారం జైన మతంలో ప్రవేశించింది. సల్లేఖన వ్రతం అంటే ఈ 5 ఆచారాలను, మన తీర్థంకరులు చెప్పిన 5 ఆచారాలను క్రమంగా పాటించి మోక్షాన్ని పొందడం, దీన్నే సల్లేఖన వ్రతం అని అంటారు. ఈ సల్లేఖన వ్రతం అనేది మనకు వీళ్ళు ప్రవేశపెట్టారు. ఈ సల్లేఖన వ్రతాన్ని మనకు ఇక్కడ అనేక మంది రాజులు, ముఖ్యంగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో ఆయన కర్ణాటకలో ఉన్న శ్రావణ బెల్గోలకు వలసపోయి అక్కడ తన శ్రేష్ఠ జీవితాన్ని గడిపాడు. ఆ సందర్భంలో ఆయన సల్లేఖన వ్రతాన్ని అనుసరిస్తూ మరణించి మోక్షాన్ని పొందాడనేది జైన సాంప్రదాయం. ఈ విధంగా మనకి సల్లేఖన వ్రతం అనేది వచ్చింది. మరి ఈ విధంగా జైన మతం అనేది మరి ఈ విధంగా కనిపెట్టబడింది. జైన మతంలో
మరి తెలంగాణ ప్రాంతంలో జైన మతం ఏ విధంగా విస్తరించింది? తెలుగు ప్రాంతాలకు జైన మతం ఏ విధంగా విస్తరించింది? మరి జైన మతం కూడా ఆ తర్వాత కాలంలో భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది. దానిలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో కూడా విస్తరించింది. తెలంగాణ ప్రాంతంలో మనకు బౌద్ధ మతం క్షీణిస్తున్న కాలంలో బౌద్ధ మతంలో మనం ఆల్రెడీ వజ్రయానం ప్రబలి నీతిబాహ్యమైన జీవితం వల్ల బౌద్ధ మతం మనకు అడగంటిపోయింది, పతనం చెందిన దశలో ఈ విధంగా బౌద్ధ మతం పతనం చెందుతున్న దశలో మనకు జైన మతము తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతాల్లోకి విశేషంగా వ్యాపించింది. తర్వాత ఈ విధంగా బౌద్ధ స్థానాన్ని జైనం ఆక్రమించింది. తర్వాత మనకు జైన మతం అనేది కర్ణాటక నుంచి తెలంగాణలోకి విస్తృతంగా విస్తరించింది. తర్వాత కదంబ రాజైన కదంబ వంశానికి చెందిన రాజైన మృగేశ్వర శర్మ అనేవాడు ఆయనవాడు పాలానికి మనకి పాలాసిక జైనాలయాన్ని ఆయన పోషించడం జరిగింది. తర్వాత మనకు చాళుక్యుల్లో బాదామి చాళుక్యులు ఉన్నారు. బాదామి రాజధానిగా చేసుకుని పాలించారు. అలాంటి చాళుక్యులను పశ్చిమ చాళుక్యులు అని అన్నారు. ఈ పశ్చిమ చాళుక్యుల్లో గొప్ప పాలకుడైన రెండో పులకేశి ఉన్నాడు. రెండో పులకేశి సేనాపతి పేరు రవికీర్తి. ఈ రవికీర్తి ఆయన జైన మతాన్ని అనుసరించాడు. రవికీర్తి అయ్యవోలులో ప్రసిద్ధమైన ఏగుటి జైన దేవాలయాన్ని ఆయన నిర్మించాడు. తర్వాత మనకు శ్రావణ బెల్గోళ వంటి ప్రసిద్ధ క్షేత్రాలు ఉన్నాయి. మరి శ్రావణ బెల్గోళ అనేది ఒక పవిత్ర జైన కేంద్రము. ఇక్కడ బాహుబలి విగ్రహం ఉంది. శ్రావణ బెల్గోళ వంటి ప్రసిద్ధ కేంద్రాల నుంచి మరి ఆనాటి కర్ణాటకలో ఉన్న జైన మతం విస్తృతంగా కర్ణాటకలో వ్యాపించింది. మరి శ్రావణ బెల్గోళ మొదలైన ముఖ్య కేంద్రాల నుంచి ఆనాటి శ్రమణులు అంటే జైన సన్యాసులు బయలుదేరి తెలుగు ప్రాంతాలకు విస్తరించారు. ఏ విధంగా తెలుగు ప్రాంతాలకు విస్తరించారంటే ఆనాడున్న చాళుక్య పాలకులైన మిగతా పాలకులైన తెలుగు ప్రాంతాలు కూడా మరి కర్ణాటక ప్రాంతాన్ని విస్తరించిన తర్వాత తెలుగు ప్రాంతాలు కూడా సామ్రాజ్యాన్ని విస్తరించాలనే కాంక్షతోని తెలుగు ప్రాంతాలకు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. ఈ విధంగా ఆ రాజులు వచ్చినప్పుడు ఆ రాజులను అనుసరించి ఆనాటి సన్యాసులు జైన సన్యాసులు కూడా వాళ్ళని అనుసరించి తెలుగు ప్రాంతాలపైకి దండెత్తి వచ్చారు. ఆ విధంగా వెంట వచ్చిన సేనాపతులు కానీ తర్వాత మరి ఆ కాలానికి సేనాపతులు మనకు ఆల్రెడీ రవికీర్తి అనేవాడు రెండవ పులకేశి సేనాపతి ఆ కాలానికి జైన మతాన్ని అనుసరిస్తున్నారని చెప్పండి. ఈ విధంగా అనేక మంది సేనాపతులు అలాంటి శ్రమణులు అంటే సన్యాసులు వాళ్ళ రాజులను పాలకులను వాళ్ళ దండయాత్రలను అనుసరించి తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. తెలంగాణ ప్రాంతాలకు వచ్చి వారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో జైన సాంప్రదాయాలను ప్రవేశపెట్టారు. ఆ విధంగా జైన మతాన్ని వ్యాప్తి చేశారు. తర్వాత మనకు ప్రథమ తీర్థంకరుడు మన జైన మత గురువుల్లో మనకు మొట్టమొదటి తీర్థంకరుడు ఎవరు? వృషభనాథుడు. వృషభనాథునికి ఒక కథ ఉన్నది. వృషభనాథుని కుమారుని పేరు బాహుబలి. ఆయన పేరు బాహుబలి. ఈ బాహుబలికి గోమట అని ఒక పేరు ఉండేది. గోమట అనే పేరు ఉండేది. ఈ గోమట అనే మరో పేరు ఈ బాహుబలికి ఉండేది. ఇతను పోదన లేక పౌదన్యపురము అనే రాజధానిగా చేసుకొని తెలంగాణను పాలించినట్టు మనకు జైన సాంప్రదాయం ద్వారా తెలుస్తుంది. మన పోదన లేదా పౌదన్యపురం అంటే బోధన్, నిజామాబాద్ జిల్లాలో బోధన్ను పోదన లేక పౌదన్యపురం అని అంటారు. ఈ విధంగా ఒక రాజ్యాన్ని స్థాపించుకుని ఆయన పాలించారని తెలుస్తుంది. తర్వాత బోధన్లో 525 ధనుసుల ఎత్తున్న బాహుబలి విగ్రహం ఉన్నది. ఇలాంటి విగ్రహాన్ని దర్శించిన కర్ణాటక ప్రాంతానికి చెందిన చాముండరాయుడు అనే మంత్రి ఈయనే ఈ గోమటేశ్వర మహావిగ్రహాన్ని ఒకటి గొప్పగా తయారు చేయించి మరి ఈ బోధనలో ఉన్న ఈ బాహుబలి విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ గోమటేశ్వర విగ్రహాన్ని ఆయన శ్రావణ బెల్గోళలో ఏర్పాటు చేసినట్టు మనకు అక్కడి శాస్త్రాల వల్ల తెలుస్తుంది. తర్వాత ఆవశ్యక సూత్రాల పైన హరిభద్రాచార్యులు రచించిన వ్యాఖ్యానంలో మహావీరుడు తెలుగు ప్రాంతాలలో పర్యటించినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత మహావీరుడు అంటే చివరి తీర్థంకరుడైన మహావీరుడు కళింగ అంటే ఒరిస్సాను ఆయన దర్శించాడు. ఒరిస్సాలో ఉన్న ఉదయగిరి అంటే కుమారి పర్వతం పైన ఆయన కొంతకాలం ఒరిస్సాలోని కుమారి పర్వతం పైన కొంతకాలం నివాసం ఉండి జైన మత ప్రచారం చేసినట్టు మనకు ఇక్కడి జైన సాంప్రదాయాన్ని బట్టి మనకు తెలుస్తుంది. తర్వాత చంద్రగుప్త మౌర్య భద్రబాహుల వృత్తాంతం కూడా దక్షిణ దేశంలో ప్రాచీన కాలం నుంచి జైనం వ్యాపించడం మనకు తెలుస్తుంది. అంటే చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో అంటే తన రాజ్యం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత తన కుమారునికి పదవి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత చంద్రగుప్త మౌర్యుడు ఆనాటి ప్రముఖ బౌద్ధ మత జైనాచార్యుడైన భద్రబాహుతో పాటు ఆయన కర్ణాటకలో ఉన్న శ్రావణ బెల్గోళకు వలసపోయాడు. ఎందుకంటే అప్పటికి మౌర్య సామ్రాజ్యంలో కరువు పరిస్థితులు వస్తున్నాయి.
ఆ కరువు పరిస్థితులు ప్రజలు బాధపడుతున్నారు. వారి బాధను చూడలేక చంద్రగుప్త మౌర్యుడు కర్ణాటకలో ఉన్న శ్రావణబెళగోళకు వెళ్ళాడట. అంటే అలాంటి జైన మత గురు ప్రముఖ జైన ఆచార్యుడు భద్రబాహుతో పాటు ఆయన కూడా వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళి అక్కడే సల్లేఖన వ్రతం చేస్తూ ఆయన పరమపదించడం జరిగింది. ఆ విధంగా భద్రబాహు అనేవాడు ఈ విధంగా చాలా ప్రాచీన కాలం నుంచి జైనము మనకు వ్యాప్తి చెందినట్టు మనకు ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాలకే తెలుగు నేలలో జైనం ప్రవేశించిందనే వాంగ్మయ సమాచారం ఉంది. అంటే జైన వాంగ్మయం ఏం చెప్తుందంటే క్రీస్తుపూర్వం 3-4 శతాబ్దాల నాటికే జైన మతం తెలుగు ప్రాంతాల్లోకి ముఖ్య తెలంగాణలోకి ప్రవేశించిందనే విషయాన్ని తెలుపుతుంది. మనకు తీర్థంకరులో 10వ తీర్థంకరుడు ఉన్నాడు. ఆయన పేరు శీతలనాథుడు. శీతలనాథుని యొక్క జన్మస్థలం ఏదంటే బాదలపురి. బాదలపురి అంటే భద్రాచలము. అంటే 10వ తీర్థంకరుడు అనే శీతలనాథుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవాడు. ఆయనే బాదలపురి వాసి, అంటే బాదలపురి అంటే భద్రాచలం వాసి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దానికే జైనులు మనకి ఇక్కడ జైన మతం అనేది జైన తీర్థంకరుల విగ్రహాలు తెలంగాణలో ఆరాధించడం మొదలుపెట్టారు. తర్వాత మనకు తొలి రోజుల్లో మరి బౌద్ధ మతం అప్పుడే అడుగడుతుంది, పతన దశకు చేరుకుంది. ఆ సమయంలో జైన మతం ప్రవేశించింది. ఆ సందర్భంలో జైన బౌద్ధ మతాల మధ్య గొప్ప సంఘర్షణ జరిగినట్టు మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా సంఘర్షణ జరిగినట్లు మరి బౌద్ధ మతం విజయం సాధించినట్లు గుంటుపల్లి అనే బౌద్ధ స్తూప చరిత్ర మనకు తెలియజేస్తుంది. తర్వాత మనకు ఈ మధ్య ఈ ఇద్దరి మధ్య జైన బౌద్ధ మతాల మధ్య సంఘర్షణ జరిగినట్లు మనకు జైన మత అభిమాని అయిన జైన కవి అయిన నయసేనుడు రచించిన ధర్మామృతంలో కూడా ఈ సంఘర్షణ గురించి ఆయన వివరించడం జరిగింది. మరి జైన మతంలో మనకు ప్రధానంగా జైన మతం తెలంగాణలో విస్తరించినప్పటికీ శాతవాహనుల కాలంలో ఏ విధంగా జైన మతం విస్తరించింది? శాతవాహనుల కాలంలో మనకు శాతవాహనుల తొలిరాజైన శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు తొలుత కొంతకాలం ఆయన జైన మతాన్ని అనుసరించి జైన విహారాలు, జైన మందిరాలు నిర్మించాడు. చైత్య విహారాలు నిర్మించాడు. తర్వాత రాజ్య శ్రేయస్సు దృష్ట్యా ఆయన హిందూ మతంలోకి మారినట్టు మనకు తెలుస్తుంది. అయితే మనకు శాతవాహనుల ఆస్థానంలో 52 మంది సేనాపతులు ఉండేవారట. ఈ 52 మంది సేనాపతులు ఉండేవారని, వారి పేర్లపైన వాళ్ళు 52 జైన దేవాలయాలు నిర్మించారని మనకు తెలుస్తుంది. ఈ విషయము మరి 52 మంది సైన్యాపతులు 52 జైన దేవాలయాలు నిర్మించారని మనకు కల్ప ప్రదీప జీనప్రభ సూరి రచించిన కల్ప ప్రదీప ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత ఉజ్జయిని ప్రాంతానికి చెందిన విక్రమార్కుడు శకరాజులు అంటే విదేశీ రాజులు. ఉజ్జయిని ప్రాంతానికి చెందిన విక్రమార్కుడైన వాడు రాజు శకులను పారద్రోలి ఉజ్జయిని నగరాన్ని ఆయన ఆక్రమించాడు. ఉజ్జయిని నగరాన్ని ఆక్రమించి క్రీస్తుపూర్వం 58లో విక్రమ శకాన్ని ఆయన స్థాపించాడు. మనకు ముఖ్య పాలకుడు ఉన్నాడు కారవేలుడు. కారవేలుడు మహామేఘవాహన చేది వంశానికి చెందిన రాజు కారవేలుడు. కారవేలుడు చేది వంశ రాజు. ఆయన కళింగ ప్రాంతాన్ని కారవేలుడు పాలించేవాడు. ఈయనే కుమారగిరి పర్వతం పైన ఆయన జైన శ్రమణుల ప్రయోజనార్థం గుహలు తొలిపించాడు. అంటే మనకు ఒరిస్సాలో, అంటే కళింగ అంటే ఒరిస్సా, ఈయన ఇక్కడ జైన శ్రమణుల కోసము 2 గుహ విహారాలు తొలగించాడు. ఎందుకంటే కారవేలుడు జైన మతాభిమాని, ఆయన జైన మతాన్ని అనుసరించాడు. తర్వాత కుమారి పర్వతం పైన జైనాచార్యుల మహాసభను కూడా మనకు కారవేలుడు జరిపించాడు. ఆ విధంగా కుమారి పర్వతం పైన అంటే ఒరిస్సాలో, అంటే కళింగలో ఆయన ఆధీనంలో ఉన్న కుమారగిరి పర్వతం పైన జైనాచార్యుల మహాసభను ఆయన జరిపించి ఆ చర్చల్లో సమావేశపరిచి జైన సన్యాసులందరినీ సమావేశపరిచి ఆ చర్చల్లో కారవేలుడు పాల్గొన్నాడు. ఇతని ప్రోత్సాహంతో తీర్థంకరుని దివ్య ధ్వని నుంచి వెలువడిన ద్వాదశ అంగాలను క్రోడీకరించి ఇక్కడ భద్రపరచడం జరిగింది. ద్వాదశ అంగాలంటే జైన మతానికి పవిత్ర గ్రంథాలు అంటారు. జైన మతానికి పవిత్ర గ్రంథాలుగా అంగాలు అంటారు. అంగాలు మొత్తం 12 ఉంటాయి. ఈ జైన మతానికి పవిత్ర గ్రంథాలు. ఇక్కడే అందుకని ద్వాదశి గ్రంథాలను క్రోడీకరించి ఈ సమావేశాలను భద్రపరచడం జరిగింది. తర్వాత జైన సిద్ధాంత పరిరక్షణకై జరిగిన సరస్వతి ఉద్యమము తర్వాత కుమారగిరి పర్వతము మహాసభతోనే ప్రారంభమైందని మనకు తెలుస్తుంది. వంశ రాజైన కారవేలుడు యాపనీయాచార్యుల పోషణ కంటే యాపనీయాచార్యులు అనేవాళ్ళు జైన మతంలో శాఖ. అంటే జైన మతం కూడా శాఖోపశాఖలుగా జరిగిపోయింది. మరి యాపనీయ శాఖ అనేది జైన మతంలో ఒక శాఖ. కారవేలుడు
చేది వంశరాజైన కారవీరుడు యాపనీయ ఆచార్య జైన మతస్థుల పోషణ కోసము ఒక వసతి గృహాన్ని కట్టించినట్టు మనకు అతిగుంప శాసనం తెలియజేస్తుంది. అతిగుంప శాసనం అనేది కారవేలుడు వేయించిన శాసనము. కారవేలుని మొత్తం చరిత్ర ఆయన వేయించిన అతిగుంప శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత యాపనీయ శాఖ అనేది మనకు కళింగలోనే ఉద్భవించింది, అక్కడనే పుట్టింది యాపనీయ శాఖ జైనంలో. యాప అనే పదాన్ని మరి యాపనీయ పదం అని ఏ విధంగా పుట్టిందంటే, యాప అనే పదాన్ని చరకుడు ఒక బాధ నివారణార్థంలో ఆయన వాడాడు. చరకుడు అనేవాడు ఒక డాక్టరు, ఒక వైద్యుడు. మనకు చరకుడు అనేవాడు చరక సంహిత రచించాడు ప్రాచీన కాలంలో. ఈ చరకుడు అనేవాడు యాప అనే పదాన్ని ఆయన వైద్య శాస్త్రంలో బాధ నివారణ అనే అర్థంలో ఆయన వాడడం జరిగింది. తర్వాత అదేవిధంగా మహాభారతంలో యాప పదము ప్రాణపోషణ అనే అర్థంలో కనిపిస్తుంది మనకు. అంటే ప్రాణకోటి బాధలను తొలగించడమే ప్రధాన కర్తవ్యమని యాపనీయులు బోధించారు. అంటే ప్రాణకోటికి ఏదైతే వాళ్ళ బాధలను తొలగించడం యాపనీయుల యొక్క ముఖ్య బాధ్యత. యాపనీయం అంటే ఒక జైన మత శాఖ వారిది యాపనీయులు. తర్వాత జైన సంఘ విచ్ఛిన్న నివారించడానికి సంఘ సమైక్యానికి వీళ్ళు కూడా కృషి చేశారు. మరి జైన మతంలో కూడా శాఖోపశాఖలు జరిగిపోయింది. మరి జైన మత ఐక్యతను కాపాడాలని కూడా జైన మతంలో చీలికలను కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ సంఘ సమైక్యాన్ని కూడా యాపనీయులు కృషి చేయడం జరిగింది. తర్వాత కుమారి పర్వత అంటే ఒరిస్సాలో అంటే కళింగలో జరిగిన కుమారి పర్వత మహాసభకు అశోకుని ఆ పాటలీపుత్ర బౌద్ధ సంఘంతో పోల్చోటారు. అంటే ఈ విధంగా మన కుమారి పర్వతం పైన ఒక మహాసభ జరిగింది. ఈ మహాసభను మనకు అశోకుడు మనకు 3వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో ఏ విధంగా జరిపించాడో అంత గొప్ప సంగీతంతోని కుమారి పర్వతం పైన జరిగిన జైన మహాసభను మనం పోల్చవచ్చు. తర్వాత మనకు శ్వేతాంబర దిగంబర శాఖలుగా జైన మతం చీలిపోవడం. అంటే జైన మతంలో కూడా శాఖలు చీలిపోయినాయి. బౌద్ధ మతంలో కూడా బుద్ధుడు చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత హీనయానము మహాసాంఘికులు చీలిపోయినట్టే జైన మతం కూడా సిద్ధాంతపరంగా ఉన్న అభిప్రాయ భేదాల వల్ల జైన మతం కూడా చీలిపోయింది. ఆ జైన మతం చీలిపోయిన శాఖలు ఏంటంటే దిగంబర శ్వేతాంబర శాఖలుగా చీలిపోయింది. ఈ విధంగా జైన మతం శ్వేతాంబర దిగంబర శాఖలుగా ఏ విధంగా చీలిపోయిందన్న విషయానికి వస్తే, మనకు క్రీస్తు శక ఆరంభంలో జైన సంఘం అనేది శ్వేతాంబర మరి దిగంబర శాఖలుగా విడిపోయింది. మనకు క్రీస్తు పూర్వం 300 ప్రాంతంలో మనకు స్థూలభద్రాచార్యులు అంటే ప్రముఖ ఆనాటి జైన మతాచార్యులైన స్థూలభద్రాచార్యులు పాటలీపుత్రంలో జైన సంఘాన్ని సమావేశపరిచారు. ఆ విధంగా పాటలీపుత్రంలో జైన సంఘాన్ని సమావేశపరిచి ఆయన సిద్ధాంతంగా ప్రసిద్ధమైన జైన ధర్మాన్ని ఆయన రూపొందించాడు. ఆ విధంగా నూతన జైన ధర్మాన్ని రూపొందించాడు. మరి అదే సమయంలో మనకు మరొక జైన మతాచార్యుడు ఉన్నాడు. ఆయన పేరు భద్రబాహు. ఈ భద్రబాహు మనకు దక్షిణ భారతదేశానికి శ్రవణ బెలుగోలకు పోయాడు. మరి శ్రవణ బెలుగోలకు పోయిన సందర్భంలో దక్షిణ దేశంలో ఆయన పర్యటిస్తున్న సమయంలో మరి మరొక స్థూలభద్రుడు అనేవాడు జైన మతాచార్యుడు ఈ విధంగా నూతన సిద్ధాంతాన్ని జైన ధర్మాన్ని ఆయన రూపొందించడం జరిగింది. మరి ఈ విధంగా తర్వాత భద్రబాహు ఆయన శిష్యులు తర్వాత కాలంలో వచ్చి దీనిని విభేదించారు. స్థూలభద్రుడు ఏర్పాటు చేసిన సిద్ధాంతాలను వాళ్ళు భద్రబాహు మరియు ఆయన శిష్యులు ప్రమాణంగా అంగీకరించలేదు. ఈ విధంగా ఇద్దరి మధ్య భద్రబాహు స్థూలభద్రుల యొక్క శిష్యుల మధ్య వస్త్రాధారణ గురించి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. మరి ఈ విధంగా స్థూలభద్రుని శిష్యులు నూతన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసిన జైన మతాచార్యులైన స్థూలభద్రుని శిష్యులను శ్వేతాంబర ధారణను వాళ్ళు అంగీకరించారు. మరి భద్రబాహు శిష్యులు దీన్ని వ్యతిరేకించారు. అంటే ఈ విధంగా స్థూలభద్రుని యొక్క శిష్యులు శ్వేతాంబరులు అయ్యారు. అంటే తెల్లటి వస్త్రాలు ధరిస్తారు వాళ్ళు. అంటే జైనంలో మార్పు కావాలని కోరుకున్నారు. మరి జైన మతంలో మరి జైన తీర్థంకరులు ఏం చెప్పారు, ఎలాంటి వస్త్రాలు ఉండకూడదని చెప్పారు. కానీ ఇక్కడ మరి కొంతమంది స్థూలభద్రుని శిష్యులు మాత్రము మార్పులు కావాలని అన్నారు కాబట్టి వాళ్ళు శ్వేతాంబరులుగా విడిపోయారు స్థూలభద్రుని శిష్యులు. ఆ విధంగా మరి మిగతా భద్రబాహు శిష్యులు మాత్రం ఈ వస్త్రధారణను వారు వ్యతిరేకించారు. ఈ విభేదాలు క్రమంగా బలపడి క్రీస్తు శకం 83 నాటికి జైన సంఘం అనేది రెండుగా విడిపోయింది. భద్రబాహు శిష్యులు తమ వ్యతిరేకులు భద్రబాహుడు అంటే ఆయనే
మనకు దిగంబర జైనాన్ని అనుసరిస్తున్నాడు. మధురబాబు ఎలాంటి వస్త్రధారణ ఆయన అంగీకరించలేదు. మధురబాబుని శిష్యులు తమ వ్యతిరేకులను ఏమని అన్నారంటే క్రమశిక్షణ లోపించిన వారిగా నిందించి వారిని అర్ధపలకులు అని అన్నారు. దీని తర్వాత మనకి ఇక్కడ జైన సాంప్రదాయం చెప్తుందంటే దీని భిన్నంగా మనకు జైన సాంప్రదాయం చెప్పేది ఏంటంటే శివభూతి అనే ఆచార్యుడు దిగంబర శాఖను స్థాపించాడని చెప్తున్నాడు. మరి ఇక్కడ మనకు శివభూతి అనే ఆచార్యుడు దిగంబర జైనాన్ని ఏర్పాటు చేశాడని చెప్తున్నాడు. దిగంబర జైనం అంటే మనకు తీర్థంకరులు చెప్పిన విధానం దిగంబర ఎలాంటి బట్టలు ధరించకపోవడం. ఇలాంటి దిగంబర శాఖను ఎవరు స్థాపించాలంటే శివభూతి అనేవాడు ఆచార్యుడు స్థాపించాలని మన శ్వేతాంబరుల యొక్క వాదం ఇది. తర్వాత మరి ఈ ఉభయ శాఖల వారు ఈ విధంగా శ్వేతాంబరులు దిగంబరులుగా విడిపోయారు. శ్వేతాంబరులు అంటే తెల్లటి వస్త్రాలు ధరిస్తారు, దిగంబరులు అంటే ఎలాంటి వస్త్రాలు ధరించరు. ఈ విధంగా ఈ రెండు శాఖల వారు కూడా ఈ తీర్థంకరులను ఆరాధిస్తారు, తీర్థంకరులను పూజిస్తారు. తీర్థంకరులు అంటే 24 మంది తీర్థంకరులు ఉన్నారు కాబట్టి జైనమత గురువులను వీళ్ళు ఆరాధిస్తారు. వారి వారి చిహ్నాలను బట్టి గుర్తించవచ్చు. మనకి ఇక్కడ తీర్థంకరులకు 24 మంది తీర్థంకరులకు 24 చిహ్నాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక చిహ్నం వాళ్ళకు గుర్తుగా ఉంటుంది. అలాంటి చిహ్నాల్లో మనకు ఆదినాథుడు వృషభనాథుడినే మొట్టమొదటి తీర్థంకరుడు వృషభనాథునికి ఆదినాథుడు అనే పేరు. ఆయనకు ఈ ఆదినాథునికి మనకు ఆయన చిహ్నం ఏంటంటే వృషభం. తర్వాత 10వవాడు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన తీర్థంకరుడు 10వవాడు పేరు శీతలనాథుడు. శీతలనాథుని యొక్క చిహ్నం ఏంటంటే కల్పవృక్షం. తర్వాత మనకు పార్శ్వనాథుని చిహ్నం ఏంటంటే పని అంటే సర్పం. తర్వాత వర్ధమాన మహావీరుని చిహ్నం ఏంటంటే సింహం. ఈ విధంగా వీళ్ళ చిహ్నాలను కూడా ఈ కాలంలో పూజించేవారు. తర్వాత శ్వేతాంబరులు అంటే తెల్లటి వస్త్రాలు ధరించే వారిలో శ్వేతాంబరుల్లో స్థానకవాసి అంటే విగ్రహారాధనను వ్యతిరేకించేవారు. తర్వాత తేరవాసి అంటే విగ్రహారాధకులు అనే శాఖలు ఏర్పడ్డాయి. మళ్ళీ శ్వేతాంబరుల్లో కూడా శ్వేతాంబరులు తెల్లటి వస్త్రాలు ధరించేవారు. ఈ శ్వేతాంబరులు కూడా అనేక శాఖోపశాఖలు వదిలిపోయారు. మనకు శ్వేతాంబరులో స్థానకవాసి శాఖ వాళ్ళు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. మన దేరవాసి అనే మరొక శాఖ శ్వేతాంబరులోనే మరొక శాఖ దేరవాసి శాఖ వారు విగ్రహారాధనను అనుసరిస్తారు, విగ్రహాలను పూజిస్తారు. మరి స్థానకవాసి వారు అంటే ఇది శ్వేతాంబరంలో డిఫరెంట్ శాఖలు అనమాట. స్థానకవాసి వారు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు. తర్వాత దిగంబరుల్లో కూడా మళ్ళీ శాఖలు ఏర్పడ్డాయి. దిగంబరుల్లో కాష్ట సంఘము, తర్వాత మూల సంఘము, తర్వాత మధుర సంఘము, తర్వాత గోప్య సంఘం అనే శాఖలు దిగంబరుల్లో కూడా ఏర్పడ్డాయి. తర్వాత మనకు మరి ఎన్ని శాఖలు ఏర్పడ్డప్పుడు కూడా తెలుగు ప్రాంతాల్లో 2 శాఖలు ఉండేవి. అదేంటంటే శ్వేతాంబర, దిగంబర శాఖలు మాత్రం తెలుగు ప్రాంతాల్లో బ్రహ్మాండంగా విస్తరించాయి. తర్వాత తన పాలనా చివరి రోజుల్లో మగధలో దుర్భరమైన మనం ఆల్రెడీ చెప్పినట్టు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన మౌర్య చంద్రగుప్తుడు తన పాలనా కాలం చివరి రోజుల్లో దుర్భరమైన క్షామం వచ్చినప్పుడు ప్రజల బాధను చూడలేక ఆయన చంద్రగుప్తుడు రాజ్యత్యాగం చేసి తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి ఆనాటి భద్రబాహుతో కలిసి కర్ణాటకలోని మైసూరులోని శ్రావణ బెలుగులకు చేరాడు. క్రీస్తుపూర్వము 300 సంవత్సరాలు చేరాడు. మరి ఈ విధంగా చేరి ఆయన సల్యాకరణ వ్రతం చేస్తూ అక్కడే మరణించినట్టు మనకు తెలుస్తుంది. అంటే మనకు మెగస్తనీసు అనేవాడు మనకు గ్రీక్ రాయబారి మెగనీసు మనకు దక్షిణ భారతదేశంలో తుంగభద్ర నది తీరంలో కూడా దిగంబర మనకు జైన్లు ఉన్నట్టు మనకు ఆయన తన ఇండికా గ్రంథంలో తెలియజేయడం జరిగింది. తర్వాత మనకు మౌర్య సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తిని అశోకుడు పాలించాడు. అశోకుని అనంతరము ఆయన మనవడు సంప్రతి రాజు కావడం జరిగింది. సంప్రతి మౌర్య చక్రవర్తి అయ్యాడు. ఇతనికి జైన అశోకుడు అనే పేరుంది. అశోకుడు బౌద్ధ మతానికి ఎంత సేవ చేశాడో సంప్రతి జైన మతానికి ఎంత సేవ చేశాడు కాబట్టి ఈయనకు జైన అశోకుడు అనే పేరు వచ్చింది. తన ఆచార్యుడైన సుహస్తి ప్రోత్సాహంతో సంప్రతి దక్షిణ దేశంలో జైన మత వ్యాప్తికి తీవ్ర కృషి చేశాడని మనకు జైన సాహిత్యము జైన వాంగ్మయం మనకు ప్రశంసిస్తున్నది. మరి ఇక్కడ మరొక శాఖ వాళ్ళు ఉన్నారు. జైన మతానికి సంబంధించిన వాళ్ళు యాపనీయులు అనేవారు వారు తెలుగు ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్నారు. యాపనీయులు అనేవాళ్ళు ఏం చేశారంటే మన జైన మతంలో శాఖలుగా ఉన్న
శ్వేతాంబర దిగంబరుల మధ్య సమైక్యానికి సమన్వయానికి వీరు కృషి చేశారు. వీరు మరి యాపనీయులు అనేవారు వస్త్రధారణకు వ్యతిరేకులు. అంటే దిగంబరులు ఏ విధంగా అయితే ఉంటారో వీళ్ళు కూడా అదే విధంగా వస్త్రధారణను వీళ్ళు కూడా వ్యతిరేకించారు. మరి యాపనీయులు కూడా కఠిన నియమాలు పాటించేవారు. వీరు జైనంలో తాంత్రిక విద్యలను, తర్వాత యక్షిణి ఆరాధనను ఈ యొక్క యాపనీయులు ప్రవేశపెట్టారు. ఈ కారణంగా వీరికి గోప్యులు అనేవారు. యాపనీయులను గోప్యులని కూడా అనేవారు. తర్వాత వీరు తెలుగు ప్రాంతాల్లో, మరి కర్ణాటక ప్రాంతాల్లో, తెలుగు ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తర్వాత కర్ణాటక ప్రాంతాల్లో కూడా యాపనీయులకు విశేషమైన జనాదరణ పొందారు. మరి జైన మత వ్యాప్తి ఏ విధంగా జైన మతం వ్యాప్తి అయింది? ఈ విధంగా జైన మతం శాఖోపశాఖలుగా 2 శాఖలుగా చేరిపోయింది. తర్వాత జైన మతం ఏ విధంగా వ్యాప్తి చెందింది అనే విషయానికి వస్తే, క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నాటికి జైన మతము వ్యాప్తికి తెలుగు ప్రాంతాల్లో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత మరి ఇక్కడ శ్వేతాంబర శాఖ, తెల్లటి వస్త్రాలు ధరించేవారు. శ్వేతాంబర శాఖ బాగా బలపడింది. తర్వాత జైన యుతులు అంటే జైన సన్యాసులు కూడా సమాజానికి చాలా సన్నిహితులు కావడం జరిగింది. తర్వాత జైన ధర్మాన్ని స్వీకరించిన వారు తమ ఆచారాలను త్యజించాల్సిన అవసరం లేదని చెప్పారు. మరి ఇక్కడ జైన వ్యాప్తి కోసము జైన మతాచార్యులు ఏం పెట్టారంటే, మీరు హిందూ మతంలో ఏ అయితే సాంప్రదాయాలను పాటిస్తున్నారో అదే ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, వర్ణ వ్యవస్థను జైన మతాన్ని కూడా మరి పాటించవచ్చని చెప్పాడు. అంటే హిందూ మతంలో ఏ దేవుని పూజిస్తున్నారో, ఏం చేస్తున్నారో ఆ దేవతలు, విశ్వాసాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, వర్ణ వ్యవస్థ, కుల పద్ధతి అన్నీ కూడా జైన మతంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పడంతో అనేక మంది హిందువులు ఇక్కడ జైన మతంలో చేరిపోయారు. మరి జైన మతంలో కూడా ఆనాటి వర్ణ వ్యవస్థ, కుల పద్ధతి, తర్వాత ఆచార సాంప్రదాయాలకు ఏం తేడా రాలేదు. అలాంటి వసతిని జైన మతస్థులు కల్పించారు కాబట్టి జైనంలోకి అనేక మంది వెళ్ళడం జరిగింది. ఎవరు చెప్పారంటే సోమదేవ సూరి చెప్పాడు. ఆయన ప్రముఖ జైన కవి అయిన సోమదేవ సూరి మీరు మీ ఆచారాలనే కంటిన్యూ చేయొచ్చు అని చెప్పాడు. ఆ విధంగా అనేక మంది కూడా తమ పూర్వ ఆచారాలనే మొత్తం కూడా ఇక్కడ జైన మతంలో కూడా వచ్చి కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా శ్వేతాంబరులు, యాపనీయులు, ఒక పక్క శ్వేతాంబరులు, మరొక పక్క యాపనీయ శాఖ వారు రాజుల నుంచి, భూస్వాముల నుంచి భూములను దానంగా పొంది, భూదానాలను గ్రహించి గొప్ప జైన దేవాలయాలను వీరు నిర్మించడం జరిగింది. తర్వాత వీరు భిక్షాగృహాలను, అంటే భిక్షువులు ఉండడానికి, జైన భిక్షులు ఉండడానికి గృహాలను కూడా నెలకొల్పి పేదలకు ఆదుకున్నారు. పేదలకు అంటే ఆనాటి పేదలకు వారికి భోజనంతో పాటు విద్యా సౌకర్యాలు కూడా ఈ యొక్క భిక్షాగృహాల్లో కల్పించడం జరిగింది. తర్వాత మన క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ప్రసిద్ధ జైన తార్కికుడైన అకలంకాచార్యుడు రచించిన అకలంక చరిత్రను బట్టి, ఈ అకలంకాచార్యుడు ఏం చేశాడంటే, ప్రసిద్ధ జైనాచార్యుడు, ఈయన భారతదేశ వ్యాప్తంగా పర్యటన చేశాడు. ఈయన అకలంకాచార్యుడు అకలంక చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. మనకు ఈయన దేశాటనం చేస్తూ మొత్తం భారతదేశ వ్యాప్తంగా తిరుగుతూ కాంచి, తర్వాత కాంచి అంటే తమిళనాడులో ఉన్న కాంచి, తర్వాత ఒరిస్సా అంటే కళింగ మొదలైన ప్రాంతాల్లోకి బౌద్ధాచార్యులను మొత్తం తిరిగాడు. ఈయన భారతదేశ వ్యాప్తంగా తిరిగాడు. ఆయన ప్రధానంగా తమిళనాడులో ఉన్న కాంచీపురంలో, తర్వాత అదేవిధంగా కళింగలో ఉన్న వివిధ మతాచారులను, బౌద్ధాచారులను అంటే బౌద్ధ మతాన్ని అనుసరించే ఆచార్యులను కూడా ఈయన తన వాదన పటిమతో వాళ్ళందరినీ కూడా పరాజయం పాలుచేసి మరి జైన మతాన్ని విస్తృతంగా వ్యాప్తం చేశాడు. అంటే మీ బౌద్ధ మతంలో పసలేదు, మా జైన మతం గొప్పది, అందుకని ఆయన వాదన పటిమతోని ఆయనే వీళ్ళందరినీ కూడా బౌద్ధ మతస్థులను ఓడించి జైన మతాన్ని విస్తృతంగా వ్యాపింపజేశాడు. జైన సారస్వతంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ధర్మ పరీక్ష అనే ప్రక్రియ కనిపిస్తుంది. మనకు దీన్ని ప్రచార సారస్వతము అని చెప్పవచ్చు. మనకు జైన మతం ఏ విధంగా రాజాదరణ పొందింది? మనకు జైన మతం బ్రహ్మాండంగా తెలుగు ప్రాంతాల్లో విస్తరించింది. జైన మతం బ్రహ్మాండంగా రాజాదరణ పొందింది. మనకు ఆంధ్రలో ఉన్న కర్మ రాష్ట్రం నుంచి వేములవాడకు పంప కవి వచ్చాడు. పంప కవి అనేవాడు, పంప మరి పొన్న అనే కవులు, మనకు కన్నడ రత్నత్రయంగా భావించబడ్డ పంప, పొన్న, రన్న అనే ముగ్గురు కన్నడ తెలుగు భాషలో కవిత్వం ఏ విధంగా ఉందో తర్వాత కన్నడ భాషలో కూడా రత్నత్రయం అని అంటారు. అలాంటి కవులను, అలాంటి వాళ్ళలో పంప, పొన్న అనే వాళ్ళు ఇద్దరు కూడా తెలుగు వాళ్ళు. ఆ విధంగా
మరి వీళ్ళిద్దరు కూడా కర్మ రాష్ట్రం నుంచి వేములవాడకు వలస వచ్చారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా జైన మతాన్ని అనుసరిస్తున్నారు. జైన మతానికి కర్మ రాష్ట్రంలో రక్షణ లేదు. ఎందుకంటే కర్మ రాష్ట్రం అప్పటికే శైవ మతం మాయమైపోయింది. శైవ మతస్థులు జైన మతస్థులను హింసిస్తున్నారు. కాబట్టి బారి నుంచి రక్షించుకోవడానికి వీళ్ళు జైన మతం ప్రఖ్యాతి వహించిన వేములవాడకు వలస వచ్చారు. వేములవాడ వలస వచ్చాడు. పంప తర్వాత పొన్న అనే ఇద్దరు కవులు జైనాన్ని అనుసరిస్తూ వేములవాడకు వలస వచ్చారు. తర్వాత కానూరు గచ్చకు చెందిన జీనేంద్రముని, కానూరు గచ్చ అనే సంస్థకు చెందిన జీనేంద్రముని అనేవాడు పంప మహాకవి గురువు. కాబట్టి అతని పేరున పంప తెలుగులో జీనేంద్ర కళ్యాణాభ్యుదయము అనే కావ్యాన్ని రచించడం జరిగింది. తర్వాత పొన్న మరొక కవి ఉన్నాడు. పొన్న కూడా తెలుగువాడే. పొన్న తెలుగులో ఆదిపురాణం రచించాడు. తర్వాత అధర్వణాచార్యుడు అనే కవి జైన పరంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించడం జరిగింది. తర్వాత మనకు దక్షిణ దేశంలో మనకి ఇక్కడ వైష్ణవ శైవ మతాలు విస్తృతంగా వ్యాపించాయి. మరి వైష్ణవ మత శైవ మత గురువులను ఏమంటారంటే నయనార్లు అంటారు. తర్వాత వైష్ణవ మత గురువులను ఆల్వార్లు అని అంటారు. వీళ్ళు ఇద్దరు ప్రోత్సాహం ఉంది దక్షిణ భారతదేశంలో. నయనార్లు తర్వాత ఆల్వార్ల యొక్క ఒక డామినేషన్ నడుస్తుంది. వారి యొక్క ఆధిక్యత ఈ కాలంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. మరి ఈ ప్రచార ప్రోత్సాహాలు నడుస్తున్నాయి. మరి దక్షిణ భారతదేశంలోని కంచి, మధుర, తంజావూరు తమిళ రాజ్యాల్లో మరి ఈ రెండు శాఖల వాళ్ళు, ఒక పక్క నయనార్లు, శైవ శాఖ వాళ్ళైన నయనార్లు, వైష్ణవ శాఖ వాళ్ళైన అల్వార్లు ఇద్దరు కూడా డామినేషన్ వహించి ఆధిక్యత వహిస్తున్నారు. మరి వీరు ఆధిక్యత వహించి ఆ ప్రాంతాల్లో ఉన్న జైన్లను, కాంచి, మధుర, తంజావూరులో ఉన్న జైన్లను హింసకు గురి చేశారు. మీరు ఈ వైష్ణవ శైవ మతాలు తీసుకుంటారా లేకపోతే చచ్చిపోతారనే హింసకు గురి చేయడం జరిగింది. తర్వాత సంబందార్ అనే ఒక శైవ గురువు ప్రోత్సాహంతో 8,000 మంది జైన్లను చంపడం జరిగింది. తర్వాత నాగపట్నం మొదలైన చోట్ల బౌద్ధ మత సంస్థలు ధ్వంసం చేయబడ్డాయి. దీనికి కారణం ఏంటంటే తొండర డిప్పోడి అప్పార్ అనే గురువులు ఇద్దరు కూడా కారకులు. ఈ విధంగా నాగపట్నం ప్రాంతంలో జైన బౌద్ధ సంస్థల ధ్వంసానికి వీరు కారకులయ్యారు. తర్వాత హింసకు గురైన జైనులు ఈ విధంగా దక్షిణ భారతదేశంలో హింసకు గురైన జైనులు మరి ఎక్కడ జైన మతం విస్తృతంగా వ్యాపించింది, జైన మతానికి ఎక్కడ రక్షణ ఉందనే ఉద్దేశంతో తెలంగాణ కర్ణాటక ప్రాంతాల్లో జైన మతం బాగా విస్తరించింది. ఈ ప్రాంతాల్లో మనకు జైన మతముకి సేఫ్టీ ఉందని చెప్పేసి ఈ విధంగా తమిళనాడు ప్రాంతాల నుంచి అనేక మంది జైనులు తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు వలస రావడం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో మనకు జైన మతము ఏ విధంగా వచ్చింది, తెలంగాణలో జైన మతం ఏ విధంగా విస్తరించింది, తర్వాత జైన మతము మరి తెలంగాణలో ఎప్పుడు విస్తరించింది, ఏ కారణాల వల్ల జైన మతం విస్తరించింది, తర్వాత మనకు తెలంగాణ ప్రాంతంలో ఒక మత శాఖలకు ప్రాధాన్యత ఉన్నది. మరి జైనము రెండుగా విడిపోయిందని చెప్పాము. శ్వేతాంబర దిగంబర జైనము ఏ విధంగా తెలంగాణ ప్రాంతంలో విస్తరించింది, కాబట్టి దీనికి విస్తరణ గల కారణాలు ఏంటి, తర్వాత ఈ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏ విధంగా వచ్చాయి, కారవేలుడు జైన మతానికి చేసిన సేవ ఎలాంటిది, ఆ తర్వాత మనకు సంప్రతి జైన మతానికి ఎలాంటి సేవ చేశాడు, తర్వాత అంతకుముందు మరి జైన మతం తెలంగాణ ప్రాంతంలో మనకు ఏ విధంగా విస్తరించింది, తర్వాత శ్రావణ బెలుగులకు ఈ యొక్క గోమటేశ్వర విగ్రహాన్ని మనకి ఇక్కడ బాహుబలి విగ్రహాన్ని శ్రావణ బెలుగులో చాముండరాయం అనేవాడు నిర్మించాడని చెప్పాము. ఇవి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ మనం ముఖ్యంగా గ్రహించాల్సి ఉంటుంది. మరి బౌద్ధ మతం పతన దశకు చేరుకున్న కాలంలో జైన మతం తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా వ్యాపించింది. ఇవి అంశాలను మీరు గమనించగలని కోరుతున్నాను. మిగిలిన అంశాలను జైన మతం ఏ విధంగా రాజాదరణ పొందింది, ముఖ్య జైన గురువులు ఎవరున్నారు, తర్వాత జైన మత పవిత్ర కేంద్రాలు అలా ముఖ్య కేంద్రాలు తెలంగాణ ప్రాంతంలో ముఖ్య కేంద్రాలు ఏవి, తర్వాత అనే అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.